వెల్కమ్ టు మెగా 9 టీవీ. 1971 నాటి ఇండియా పాక్ యుద్ధం, బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఆ యుద్ధంలో భారత నౌకాదళం సృష్టించిన విధ్వంసం ప్రపంచ చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయం. మన నేవీ దెబ్బకు బంగాళాఖాతంలో మునిగిపోయి జల సమాధి అయిన పాకిస్తాన్ జలాంతర్గామి పిఎన్ఎస్ గాజీ కథ పాక్కు ఒక పీడకల. కానీ ఆ చేదు జ్ఞాపకాలను మర్చిపోయిన దాయాది దేశం పాకిస్తాన్ ఇప్పుడు మళ్ళీ అదే బంగాళాఖాతం మీద కన్నేసింది. గతంలో గాజీ జలాంతర్గామితో ఏదైతే చేయలేకపోయిందో ఇప్పుడు తన కొత్త బాస్ అయిన చైనా సహాయంతో ఆ ప్లాన్ను అమలు చేయడానికి పాక్ నేవీ రంగం సిద్ధం చేస్తుంది. బంగాళాఖాత జలాల్లోకి తమ అత్యాధునిక జలాంతర్గాములను మోహరించేందుకు భారీ కుట్ర పన్నుతోంది. అసలు పాకిస్తాన్కు బంగాళాఖాతంలో పనేంటి? ఈ కుట్ర వెనుక డ్రాగన్ కంట్రీ హస్తమేంటి? ముఖ్యంగా భారతదేశ తూర్పు నౌకాదళ కమాండ్ ఉన్న విశాఖపట్నం టార్గెట్గా పాక్ రచిస్తున్న ఈ వ్యూహాన్ని ఇండియన్ నేవీ ఎలా తిప్పికొట్టబోతుందో లెట్స్ వాచ్. 1971 నాటి ఇండో పాక్ యుద్ధం మనందరికీ తెలుసు. బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన ఆ భీకర పోరులో భారత నౌకాదళం చూపిన పరాక్రమాన్ని పాకిస్తాన్ కల్లారా చూసింది. అప్పటి దెబ్బతో దాయాది దేశం బంగాళాఖాతం వైపు కన్నెత్తి చూడడానికి కూడా సాహసించలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ పాకిస్తాన్ కన్ను బంగాళాఖాతం జలాలపై పడింది. పాకిస్తాన్ తమ నౌకాదళ సామర్థ్యాన్ని బంగాళాఖాతం వరకు విస్తరించేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీని వెనుక చైనా సహకారం, పాకిస్తాన్ బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న మైత్రి కూడా ఉన్నాయన్నది నిపుణుల మాట. పాకిస్తాన్ తమ నౌకాదళంలోకి కొత్తగా హంగోర్ శ్రేణి జలాంతర్గాములను చేర్చుకునే ప్రణాళికలను వేగవంతం చేసింది. చైనా నుండి మొత్తం 8 హంగోర్ శ్రేణి జలాంతర్గాములను కొనుగోలు చేయడానికి ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో మొదటి హంగోర్ శ్రేణి జలాంతర్గామి పిఎన్ఎస్ హంగోర్ ఏప్రిల్ 30న పాకిస్తాన్ నేవీలో అధికారికంగా చేరింది. ఆ తర్వాత జూన్ 12న ఇది కరాచీకి చేరుకుంది. ఈ జలాంతర్గామిని ఎస్కార్ట్ చేస్తున్న ఫ్లోటిల్లా నౌకా కమాండర్ కమోడర్ ఒమర్ ఫరూకీ మార్గం మధ్యలో శ్రీలంకలో ఆగినప్పుడు మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. కమోడర్ ఒమర్ ఫరూకీ పాకిస్తాన్ నేవీ 18వ డిస్ట్రాయర్ స్క్వాడ్రన్ కమాండర్గా ఉన్నారు. హంగోర్ శ్రేణి జలాంతర్గాములతో మా దేశ నౌకాదళ సామర్థ్యం అరేబియా సముద్రాన్ని దాటి విస్తరించనుంది. వీటితో మేము బంగాళాఖాతంలోనూ మా సైనిక శక్తిని మోహరించే అవకాశం దక్కుతుంది. ఇవి గేమ్ చేంజర్ సబ్మెరైన్లని స్పష్టంగా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు భారత రక్షణ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నిజానికి ఈ 8 జలాంతర్గాములలో 4 చైనాలో నిర్మిస్తుండగా మిగిలిన 4 టెక్నాలజీ బదిలీ ఒప్పందం ద్వారా పాకిస్తాన్లోనే నిర్మించనున్నారు. మొదటి బ్యాచ్ హంగోర్ క్లాస్ జలాంతర్గాములు 2026 నాటికి పాకిస్తాన్ నేవీలో చురుకైన సేవల్లోకి ప్రవేశిస్తాయని, 2028 నాటికి అన్ని 8 నౌకలు కూడా చేర్చుకోబడతాయని అంచనా. పాకిస్తాన్ చేస్తున్న ఈ ప్రయత్నాలు భారత్కు వ్యూహాత్మకంగా పెద్ద చికాకును కలిగిస్తున్నాయి. బంగాళాఖాతం ఏ ఒక్క దేశానికి ప్రాదేశిక సముద్రం కాదు. భారత్తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, శ్రీలంక వంటి దేశాలు ఈ తీర ప్రాంతంలో ఉన్నాయి. తీర ప్రాంతం నుండి సముద్రం లోపలికి 12 నాటికల్ మైళ్ల వరకు ప్రాదేశిక జలాలుగా గుర్తిస్తారు. 200 నాటికల్ మైళ్ల వరకు ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. ఆ సరిహద్దులు దాటితే అంతర్జాతీయ జలాలే. అక్కడ ఏ దేశ సైనిక నౌకలైనా స్వేచ్ఛగా సంచరించవచ్చు. కానీ భారత్కు ఇది వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన ప్రాంతం. మన తూర్పు నావల్ కమాండ్ ఇక్కడే ఉంది. అంతేకాకుండా మన దేశ అణు జలాంతర్గాములు విశాఖపట్నం కేంద్రంగానే రూపొందుతాయి. మన జలాంతర్గాములను నిలిపి ఉంచే ఐఎన్ఎస్ వర్ష కూడా ఇక్కడే ఉంది. గతంలో విశాఖలో పాకిస్తాన్ గూఢాచారులను అరెస్ట్ చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. ఇది పాకిస్తాన్కు ఈ ప్రాంతంపై ఉన్న ప్రత్యేక దృష్టిని తెలియచేస్తుంది. బంగ్లాదేశ్తో పాటు పలు దేశాలతో వాణిజ్యానికి ఇది కీలకమైన మార్గం. వాస్తవానికి భారత నౌకాదళం ముందు పాక్ నేవీ ఎందుకు కరగాదు? మన దేశం వద్ద శక్తివంతమైన విమాన వాహన నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా ఇలాంటి వాటి కోసం దాయాది చైనా మీదే ఆధారపడుతోంది. మన నౌకాదళ సామర్థ్యాలను కూడా ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూనే ఉన్నాం. పాకిస్తాన్ నేవీకి చైనా తయారీ టైప్ 054 AP ఫ్రిగేట్లు, టర్కీ నిర్మిత మిల్జెం క్వారిటైల్లే ఆధారం. అందువల్ల ఇప్పుడు కొత్త హ్యాంగోర్ శ్రేణి జలాంతర్గాములతో బంగాళాఖాతంలో పరిస్థితులను పాక్ పూర్తిగా మార్చేసే అవకాశం లేదు. అయితే ఇక్కడ దాయాది మోహరింపులు ఎప్పటికైనా భారత్కు చికాకు తెప్పించేవే అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ హంగోర్ జలాంతర్గాములను చైనా అభివృద్ధి చేసింది. ఎయిర్ ఇండిపెండెంట్ ప్రొపల్షన్ టెక్నాలజీతో వీటిని రూపొందించారు. ఈ టెక్నాలజీ వల్ల సాధారణ డీజిల్, ఎలక్ట్రికల్ సబ్మెరైన్లతో పోలిస్తే ఇది సుదీర్ఘకాలం పాటు నీటి లోపల ఉండగలదు. దీనివల్ల ఈ జలాంతర్గామిని గుర్తించి ట్రాక్ చేయడం అంత సులభం కాదు. 1971 తర్వాత అరేబియా సముద్రానికే పరిమితమైన పాక్
తమ నౌకాదళ సామర్థ్యాన్ని మరింత విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే అధునాతన ఆయుధాలను సమీకరించుకుంటుంది. మొత్తం 8 హంగోర్ శ్రేణి సబ్మెరైన్లను దాయాది తమ నావీలోకి చేర్చుకుంటుంది. ఈ జలాంతర్గాములకు 1971లో భారత యుద్ధ నౌక ఐఎన్ఎస్ కుక్రీని మించిన పిఎన్ఎస్ హంగోర్ పేరు పెట్టడం కూడా వ్యూహాత్మక చర్యగానే భావిస్తున్నారు. ఇటీవల కాలంలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ మైత్రి బలపడుతోంది. షేక్ హసీనా ప్రభుత్వం పతనమయ్యాక ఈ స్నేహం మరింత బలపడింది. ఇలాంటి సమయంలో బంగాళాఖాతంపై పాక్ ఆశలు బయటపడడం ప్రాధాన్యం సంతరించుకుంది. 1971 యుద్ధం తర్వాత ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తెగిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2024లో బంగ్లాదేశ్లో షేక్ హసీనా సర్కార్ కుప్పకూలిన తర్వాత పాక్ ఆ దేశానికి దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తుంది. రెండు దేశాల మధ్య నేరుగా విమాన సర్వీసులు మొదలవడం, ద్వైపాక్షిక వాణిజ్యం పెరగడం, సైనిక సహకారం బలోపేతం చేసుకోవడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. కరాచీ, చట్టోగ్రామ్ మధ్య తొలిసారి నేరుగా సముద్ర మార్గంలో వాణిజ్యం కూడా మొదలైంది. ఇక గత ఏడాది నవంబర్లో పాక్ యుద్ధ నౌక పిఎన్ఎస్ సైఫ్ 4 రోజుల పాటు చట్టోగ్రామ్ తీరంలో మోహరించడం గమనార్హం. ఇదంతా బంగాళాఖాతంలో పాక్ తన ఉనికిని చాటుకోవడానికి, భారత్పై వ్యూహాత్మక ఒత్తిడి పెంచడానికి చేసే ప్రయత్నాలుగానే కనిపిస్తున్నాయి. భారత నౌకాదళం ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తోంది. భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.